ఇంతసేపు వెతికిన తర్వాత డ్రోన్లో అయితే స్పాట్ అయ్యారు. ఒక దగ్గరికి నడుచుకుంటూ పోతారు. మా నుంచి చాలా దూరం ఉన్నారు వాళ్ళు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్గా మనమైతే ఆర్సీ కార్లతో ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాం. మీకు అందరికీ తెలిసిందే, ఆ ఛాలెంజ్లో అన్న అంతేకాకుండా జింగడు ఓడిపోవడం జరిగింది. సో ఈ వీడియోలో వాళ్ళకు ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాము. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ప్రతిసారి లాగా సేమ్ అయితే కాదు. ఈసారి రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో, మీలో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు రివెంజ్ ఛాలెంజ్. అంటే ఒక వీడియో లాగా షూట్ చేయమని అడిగారు. కాకపోతే దాన్ని అయితే మేము యాజ్ ఏ రివెంజ్ ఛాలెంజ్ లాగా షూట్ అయితే చేస్తున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, హైడ్ అండ్ సీక్ అయితే మేము ఆడబోతున్నాం అన్నమాట. నేను, విజ్జిగాడు, డింపిగాడు మా వెనకాల ఉన్న ఒక ఫారెస్ట్లో అయితే జాక్కుంటాం కొండపైన. ఆ తర్వాత వీళ్ళకు 60 minutes టైం అయితే ఉంటుంది. 60 minutes టైంలో వీళ్ళు వచ్చేసి మమ్మల్ని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే రివెంజ్ ఛాలెంజ్లో వీళ్ళు సేఫ్ అయినట్టు. ఫైండ్ అవుట్ చేయకపోతే మళ్ళీ వీళ్ళకి ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయలేదా ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ కొండ చాలా పెద్దగా ఉంది, అంతేకాకుండా చెట్లు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో వీళ్ళకు 10 minutes ఒకసారి యాజ్ ఏ సిగ్నల్ లాగా మేము ఎక్కడున్నాము అని చెప్పేసి ఒక సిగ్నల్ అయితే మేము వినిపిస్తాము. రే అక్కడ సైరన్ వస్తుంది కదా, ఆ సైరన్ని మేము 1 minute వరకు 10 minutes ఒకసారి ప్లే చేస్తాం. ఆ లోపే వీలైతే మా లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ వైపు అయితే రావాల్సి ఉంటుంది. అది పెట్టంగానే మేము అక్కడ నుంచి లొకేషన్ అయితే చేంజ్ చేస్తాము. సో ఈ హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ ఏదైతే ఉందో గైస్, మీరు ఎప్పటి నుంచో అడుగుతారు కదా, దాన్ని రివెంజ్ ఛాలెంజ్లో మేము క్రేజీగా అయితే షూట్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేస్తాం. మేము పోయి జాక్కుంటాం ఒక ప్లేస్లో. వీళ్ళు చెప్పని వస్తేనే థమ్స్ అప్ వాళ్ళకి, లేకపోతే మేమే తాగుతాం. ఇక మేము ఫస్ట్ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్లో జాక్కుంటాం. ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తాం రండి అని చెప్పేసి. వాళ్ళు వెతికి 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 అలసిపోయిన తర్వాత 10 minutes తర్వాత మనం సైరన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ కొద్దిగంత కొండ అయితే ఎక్కినాము, ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక చలో గైస్, మన వాళ్ళు ఎటు సైడ్ పోతారో కన్నేసి పెట్టడానికి సెట్ అయితే ఎక్కుతున్నా. చాలా పైకి అయితే వచ్చినాం. ఛాలెంజ్ స్టార్ట్ చేయమని వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం. హలో, స్టార్ట్. టైమర్ పెడుతున్నాం. టైమర్ అయితే గాయ స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 స్టార్ట్ అయిపోయింది. పాపా నడు టైం స్టార్ట్ అయింది. మేము కూడా మా సైడ్ నుంచి కూడా స్టాప్ వాచ్ అయితే సెట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ టైం మా టైం మ్యాచ్ కావాలి కదా. స్టార్ట్ చేసేసా. పైకి అయితే వచ్చినాం. ఎక్కడనో గుసగుస కింద పడుతుంది, అంత క్లారిటీ లేదు. నడు. మేము ఇక్కడ నుంచి పైకి అయితే వచ్చినాం. కింద ఇక్కడ ఏదో చెట్లు అయితే అనిగినట్టున్నాయి. వాళ్ళు పోయిన రూట్ ఇదే అనుకుంటా. సపోర్ట్ వస్తుందేమో. సైడ్ వస్తుంది, మనకు దగ్గరలోనే ఉన్నట్టున్నారు. చెట్ల సాటుకి అయితే జాక్కున్నాం. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, మేము కలర్ డ్రెస్సులు వేసుకున్నాం కదా, మేబీ కనబడే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి మన షూజ్ డిఎంఎస్ అచ్చు. ఇటే వేరు చెట్ల అని ఇట్లకెళ్ళ వేరు గైస్. ఇంకా 30 minutes లోపలనే క్రాక్ చేయాలి. మన జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 minutes 34 seconds, అంటే 5 minutes కావస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో. మాకు ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, సాయి ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. మాకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఎంత దూరం నుంచి అయినా సరే. మేము ఏమనుకుంటున్నామంటే,
ఒక హైయెస్ట్ పీక్ హైలోకి పోతే వాళ్ళకి మన కింద ఉంటే కనబడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక హైట్ ఉన్న ఏరియాకి అయితే వచ్చినాం. మేము వచ్చిన ఈ రూట్లో సగం రూట్ వరకు అయితే వాళ్ళని కాళ్ళచ్చులు ఆ వంగిపోయిన చెట్లను ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చినాం. మధ్యలో ఏమో మిస్ అయిపోయింది. అన్న గిట్టు గుట్టుందిగా అది ఎక్కి చూద్దామా? కొని కనబడుకుంటూ వచ్చినాం. వాళ్ళు ఈ డిఎంఎస్ షూ వేసుకొని నడుస్తుంటే బండల పైన సౌండ్ వస్తుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనకు ఒక సౌండ్ ఇస్తామని చెప్పారు కదా. ఆల్మోస్ట్ 9 minutes 30 seconds అయితే కావస్తుంది. మనకు తెలిసి సౌండ్ వస్తుంది. నిజంగా జాగ్రత్తగా వినాలి. సౌండ్ వచ్చింది కాకుండా ఎటున ఒక సైడ్ పోదాం. వాళ్ళు అక్కడి నుంచి కంపల్సరీ ఈ హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ చాలా క్రేజీగా అనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ మా పక్క పంటికి వచ్చారు. అక్కడి నుంచి పారిపోయి చాలా దూరం వచ్చినాం. నాకు తెలిసి దొరకం. 60 minutesలో పెద్ద జంగల్ ఏడ దొరుకుతావు, కష్టం, దొరకం. ఈ సైరన్ చేయబట్టే దొరుకుతుంది. పక్కకే వాళ్ళు ఎప్పుడు మా దగ్గరకు వస్తారో అర్థమవుతలేదు. టైం అయిపోయింది. సైరన్ అయితే పెడుతున్నా. ఇది గుట్టలే ఎటువా ఎటు వాళ్ళు ఊరు కొత్తరు కావచ్చు. గాయస్ ఇంతకుముందుకైతే ఒక అన్న వాళ్ళు అయితే హారన్ సౌండ్ అయితే వేసిర్రు. అది వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే వచ్చింది. వాళ్ళు ఆ నుంచి మూవ్ అవుతారు కాబట్టి మేము అపోజిట్ సైడ్ ఇటు సైడ్ అయితే మీకైతే ఎక్కుతున్నాం. ఒకవేళ మాకు అడ్డం వచ్చారనుకో వాళ్ళు మాకు కంట పడతారు. ఇక రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి అక్కడికే అయిపోతుంది. ఇప్పటిదాకా సైరన్ వచ్చినాం కదా, మేబీ వాళ్ళు వినబడి ఇంతకుముందు లొకేషన్కి రావచ్చు. మేము అక్కడి నుంచి వారిపోయి వేరే లొకేషన్కి వచ్చినాం. లొకేషన్ మీరు చూడవచ్చు కడకున్నది. మేము ఫస్ట్ ఆగిన దగ్గరనేమో వాటర్ బాటిల్ వేయింది. సెకండ్ ఆగిన దగ్గరనేమో థమ్స్అప్ తాగడానికి గ్లాసులు తెచ్చినాం, అవి పోయినాయి. గాయస్ చాలా అయింది. ఆల్మోస్ట్ సగం గుట్ట అయితే ఎక్కినాం. అన్న వాళ్ళు ఇంకా కనిపించలే. 15 minutes కంప్లీటెడ్. 15 నిమిషాలు అవుతుంది. ఘోరంగా దూపు అవుతుంది. వాళ్ళు మా సైడ్ రాలేదు, ఎక్కడ సైడ్ వేరే ఏమో. వాళ్ళకు ఫోన్ చేస్తున్నా. టైం ఉంది. 2 minutes తర్వాత సైరన్ మళ్ళీ మోగియాలి. 42 minutes టైం ఉంది. ఇంకా టైం వచ్చేసి 18 minutes 30 seconds అయితే అయింది. ఇంకో 1.5 minute అయితే మనకు మళ్ళీ సైరన్ వస్తుంది. వాళ్ళకి దూరం ఉన్నామో దగ్గర ఉన్నామో తెలియదు. ఈ 1 minute వేస్ట్ తెలుసుకోవాలి. మూవ్ అయిదాం ఎటో ఒక సైడ్. వాళ్ళు మా కోసం ఎక్కడ లెంకలాడుతుర్రో ఏమో. మేమైతే ఒక బండ సాటుకు మంచిగా జాక్కున్నాం. ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు మొత్తం ప్యాక్లే. సో ఇక్కడ నుంచి డ్రోన్ లేపి వాళ్ళ దృష్టి మళ్ళిస్తాం. తర్వాత సైరన్ పెడుతుంది. 50 seconds నుంచి కానీ ఫాస్ట్.
ప్రకారం గైస్ టైం అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు 39 minutes అయితే అయింది. సైరన్ అయితే పెట్టాలి. 1 2 3. అది వచ్చేసి మేము ఇప్పుడైతే ఏ నుంచి వచ్చినామో అదే సైడ్ నుంచి అయితే వస్తుంది. తొందరగా అయితే పోదాం. మనమే సార్ మమ్మల్ని చూసుకొని నేనే షాక్ అయినా. స్క్రీన్ మేము చూడొచ్చు, మేము ఒక బండ వెనకాల జాక్కున్నాం దగ్గర. వాళ్ళు మన దరిదాపులో లేరు. అన్న వాళ్ళు డ్రోన్ లేపారు. సౌండ్ అవుతుంది. ఇట్రా కెమెరామెన్ దక్కు. Five minutes later. ఇంతసేపు వెతికిన తర్వాత డ్రోన్లో అయితే స్పాట్ అయ్యారు. ఒక దగ్గరికి నడుచుకుంటూ పోతున్నారు. మా నుంచి చాలా దూరం ఉన్నారు వాళ్ళు. ఇటు దిక్కి వస్తున్నట్టున్నారు. అరే పారా తొందర డ్రోన్ దించుకొని. ఇంకా గాయస్ మనకైతే 3 minutes టైం ఉంది. 3 minutesలో మనం డ్రోన్ని ప్యాకప్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, వేరే లొకేషన్కి వెళ్దాం. గాయస్ ఇక్కడ మళ్ళీ చెట్లన్నీ అయితే వంగి ఉన్నాయి. మేబీ ఇటు సైడే వేరు కావాలి. ఏడో కూర్చున్నారో ఏమో కానీ డ్రోన్తో అయితే మమ్మల్ని ట్రాక్ చేస్తారు. మేము మ్యాక్సిమం చెట్ల కింద ఉండడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఏ పందులు లెక్క ఏడవండి బొరుతురో కానీ నాకైతే దొరకలేరు అప్పగించాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి అయితే పోయినట్టుగా గుర్తులు అవుతున్నాయి. ఇంకా వెట్ సైడ్ పోయినాయి చూడు, గిందాకనే ఉన్నాయి. ఇందాకనే ఉంది. డిఎంఎస్ అచ్చలు ఉన్నాయి. ఇగో పక్క మనోళ్ళది ఇది. ఇగో ఎవరిదో మడిమే అచ్చు 1 2. ఇక్కడ నుంచి ఎటు డివైడ్ అయ్యారో అర్థమవుతలేదు. ఇటు పోయిర్రా తిరిగి అలసిపోయినాం. ఇప్పుడు మూడోసారి సిగ్నల్ వచ్చేది. మూడోసారి సిగ్నల్ అంటే ఆల్మోస్ట్ మాది హాఫ్ టైం కంప్లీట్ అయిపోయినట్టే. సిగ్నల్ వచ్చేదా కానీ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎటు సైడ్ ఉన్నారో అర్థమవుతుంది. గడ్డలు అటు ఇటు తిరిగినా కానీ కష్టమే ఉంది. ఇప్పుడు సిగ్నల్ వచ్చేదాకా ఆగి ఆ సిగ్నల్ వచ్చే సైడ్ పోతాం. ఇక థర్డ్ సిగ్నల్ టైం అయితే అయింది. ఇప్పుడు థర్డ్ సిగ్నల్ అయితే ఇస్తున్నా. 1 2 3. గిట్ వస్తున్నట్టుంది. ఈయన మన ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉన్నట్టున్నారు. పాప మనకు సౌండ్ ఇటు నుంచే వచ్చింది. వాళ్ళు ఇడిదిక్కే ఉన్నారేమో అనుకుని వచ్చినాం కానీ మనం ఏదో హైట్ ఏరియాలోకి వచ్చినాం. వాళ్ళు కింద ఉన్నట్టు మేబీ మనం కిందికి పోవాలి ఎట్లనే వేసి. దాచి గిల్లకెళ్ళి రూట్ ఉంది చూద్దాం. వాళ్ళు మా పక్కకే ఉన్నారు. అక్కడ దిక్కు వేరేమో అనుకున్నాం, బట్ కాదు, ఇక్కడ దిక్కు తిరిగి
గైస్ దొరికిరు గైస్ ఆల్మోస్ట్. ఇక్కడ కింద ఉన్నారు, ఇంకా మేము వాళ్ళని చూసినామని వాళ్ళకి తెలియదు. మూవ్ అవుతారు అన్న గైస్, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి మూవ్ అవుతారు. ఇప్పుడు మనకు టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని ఫాలో అవుదాం. ఇంకా 45 సెకండ్సే టైం ఉంది. 45 సెకండ్స్ తర్వాత సైరన్ పెట్టాలి. తిరిగి బాబా ఊరాకుంటే ఇరుక్కోవాలి. దొరికిరు బండసాట్ కూర్చున్నారు, జంగవీళ్ళు చూడలేదు అనుకున్నారు. గిన్నె ఇంకా బండసాట్కి ముడుగుళ్ళు ఎట్లా కూర్చున్నారు చూడు, పిట్టలు పట్టేటలు లెక్క. సౌండ్ చిడికలు మూగాలే మీరు అంటే మనం సక్క వాళ్ళకి ఎదురుగా వచ్చినట్టున్నాం మనం. అబ్బా చాలా 20 నిమిషాలు ఉంది ఇంకా దగ్గర. మేము ఎటు ఊరాకుంటే ఇరుక్కోపోయినా అటు పోతే అడిదికి మొత్తం కట్టడాన్ని పరపర సపడొస్తున్నాయి. ఇడిదికి పోయామంటే మీరేమో అడిదిక్కే ఉన్నారు, ఇడిదికి తవ్వలేదు. మొత్తం చెమటాతో నానిపోయినాక జింగిడిగాడు బండ పాములు భీములుంటే గలవంటావు. కాలు కూర్చున్నాయి ఘోరంగా. మీరు మాకు 2 సార్లు కనబడ్డారు. మీకు కాళ్ళచ్చలు కనబడ్డాయి, మీరు కనవలే కానీ డిఎంఎస్ఏ వాని అని కాదు. మీరు డ్రోన్లో కనబడరు ఒకసారి. డ్రోన్ మాకు కనబడ జాక్కుంటేగా కనబడం కనబడరు, స్పాట్ అయ్యారు. అదే వాటర్ బాటిల్ కనవాలే. నేను సాయి ముందుగా కనబడతానేమో ఎల్లో టీషర్ట్ అనుకున్నా కానీ విజయగాడ కనబడ్డాడు నాకు ఫస్ట్. వీడియో తీస్తుండు గిట్లా రారా గిట్లా జాక్కోరా అంటే గాడ కూర్చొని వీడియో తీస్తుండు. తర్వాత డింపిగా కనబడి ఇట్లా చూస్తున్నాను వెళ్ళే అలాగే ఘోరంగా ములుగులు కూర్చున్నాయిరా. మేము వీళ్ళు ఎక్కడ కనిపెడతారో అని చెప్పేసి చెట్లకి పుట్టలకి వచ్చినాము. దోమలు బాగా కరిచినాయి, మనకి మొత్తం దద్దులు వచ్చినాయి. దగ్గరికి వెళ్ళి ఓన్లీ చేయింది. ఇగో ఎన్నిరా 1 2 3 4 5 ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. నిజంగా చెప్తున్నా, రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళకి మాత్రమే కాదు మాకు కూడా అయింది. మొత్తం చెమటలతో నానిపోయినాం, అంత సిరిసిర పెడుతుంది గడ్డిలో మొత్తం ఉరికొచ్చేసరికి. సో ఫస్ట్ పోయి తానం చేయాలి. మొత్తం అంత సిరిసిర పెడతారా మీకు? మంచిగా తవ్వపంట వచ్చిరా అయింది చూసుకుంటాం మమ్మల్ని. చూసుకుంటా తవ్వపంట సౌండ్ ఆరం వచ్చినప్పుడు ఊరికొచ్చినాం మేము. 3 సార్లు ఈ లాస్ట్ సార్ మాకు టైమే ఏర్పలే. కాలికి గుట్ట దిగి వచ్చే వరకు 10 నిమిషాలు అయింది ఎప్పుడు. సో ఎనీవే గైస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీలో చాలామంది అడిగారు అన్న ఐడెంట్ సిక్ ఛాలెంజ్ కావాలని చెప్పేసి మొత్తానికి దీన్ని రివెంజ్ ఛాలెంజ్ లాగా షూట్ అయితే చేసినాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడు ఎంత దూరం వచ్చినామో ఇంకా అంత దూరం పోవాలి.